రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్ కొనసాగుతోంది. రాష్ట్రంలో 3,500 కోట్లతో ఏఐ ఆధారిత గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్కు చెందిన ఎస్టీటీ సంస్థ ఒప్పందం చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా త్వరలో హైదరాబాద్లోని ముచ్చెర్లలో అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించనుంది ఎస్టీటీ సంస్థ. ఇవాళ సింగపూర్ పర్యటన ముగించుకొని అక్కడి నుంచి దావోస్కు చేరుకుంటారు సీఎం రేవంత్. దావోస్లో 20, 21, 22 తేదీల్లో జరగనున్న 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు అటెండ్ అవుతారు. గత సంవత్సరం దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి అంతకు మించి పెట్టుబడులు తెచ్చి తీసుకురావాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. రాష్ట్రంలో 3,500 కోట్లతో ఏఐ ఆధారిత గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్కు చెందిన ఎస్టీటీ సంస్థ ఒప్పందం చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా త్వరలో హైదరాబాద్లోని ముచ్చెర్లలో అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించనుంది ఎస్టీటీ సంస్థ. ఇవాళ సింగపూర్ పర్యటన ముగించుకొని అక్కడి నుంచి దావోస్కు చేరుకుంటారు సీఎం రేవంత్. దావోస్లో 20, 21, 22 తేదీల్లో జరగనున్న 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అటెండ్ అవుతారు. గత సంవత్సరం దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి అంతకు మించి పెట్టుబడులు తీసుకురావాలన్నారు సీఎం రేవంత్. సీఎం సింగపూర్ దావోస్ టూర్ అప్డేట్స్ ఏంటి వెంకట్? శ్రవంతి, గుడ్ మార్నింగ్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రైజింగ్ తెలంగాణ అనే ఒక క్యాప్షన్ పేరుతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా వారి పర్యటన కొనసాగుతుంది. దాదాపు 6 రోజుల పాటు వారి పర్యటన కొనసాగబోతుంది. అయితే ఇప్పటికీ సింగపూర్లో దాదాపు 3 రోజులు పర్యటించారు. మరో 3 రోజులు దావోస్లో పర్యటించబోతున్నారు. సింగపూర్లో దాదాపు 3 రోజుల పాటు 3 సమ్మిట్స్ జరిగినాయి. 3 సమావేశాల్లో కూడా అతి కీలకమైన ఒప్పందాలు అయితే వచ్చినాయి. అయితే తొలి రోజే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి, తర్వాత మూసి పునరుజ్జీవ పథకానికి కొంత అనుకూలంగా ఉండే విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ముఖ్యమంత్రి టీం కొంత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఒక సంస్థతో ఇప్పటికీ ఒప్పందం కూరింది. జనవరి 16 నుంచి 19 వరకు వారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం. అదేవిధంగా 20, 21, 22వ తేదీలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగబోతుంది. ఆ ఫోరంలో పాల్గొనబోతున్నారు. గత సమ్మిట్లో దాదాపు 40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కొంత వచ్చే ప్రయత్నం చేసినాయి. ఇందులో 18 ప్రాజెక్టులకి గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 17 ప్రాజెక్టులు ఇప్పటికే పని ప్రారంభమయ్యాయి. 10 ప్రాజెక్టుల పనులు వేగవంతమైనట్టుగా కూడా కొంత ప్రోగ్రెస్ రిపోర్టు ఈసారి ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం, అదేవిధంగా మిగిలిన మంత్రులు, ఇతరత్ర అధికారుల బృందం ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తెలిపే అవకాశం ఉంది. అయితే గత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఈసారి సింగపూర్, దావోస్ 2 ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా మరిన్ని పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న సింగపూర్లో 3,500 కోట్లతో ఏఐ డేటా ఆధారిత సెంటర్కి కొంత ఒప్పందాలు కూర్చుకోవడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీకి అంతకుముందు తొలి రోజు ఒక కీలక ఒప్పందం కూర్చుకున్నారు. అంటే 3 రోజుల పాటు ఉన్నారు. 3 ఒప్పందాలు సింగపూర్లో అయినాయి. సో రేపు మధ్యాహ్నంలోగా ముఖ్యమంత్రి టీం అంతా కూడా దావోస్కు వెళ్తున్నారు. అయితే గత దావోస్ పర్యటనలో ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, వాటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఉన్న 18 ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నారు. 17 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో 10కి పైగా ప్రాజెక్టులు చాలా స్పీడప్లో ఉన్నాయి. ఈ పర్ఫార్మెన్స్ని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా కొంత ప్రదర్శించే అవకాశం ఉంది. ఇకపోతే ఈసారి మరిన్ని పెట్టుబడులు లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి బృందం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ భౌగోళికంగా అనువైన ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుకూలతలు, అదేవిధంగా పెట్టుబడులకు మరిన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అనుమతులు ఇస్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడి పెడితే ఆయా కంపెనీలకు ఏ విధంగా ముందు చూపు ఉంటుందనేది ఈ అంశాలతో కూడిన అంశాలని ఇవాళ ఈసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపే అవకాశం ఉంది. అయితే ఈసారి మట్టుకి ఎక్కువగా మూసీ పునరుజ్జీవ పథకం, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, స్కిల్డ్ యూనివర్సిటీ, ఈ 3 అంశాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి గతంలో కంటే ఈ 3 రోజుల దావోస్ పర్యటన అత్యంత కీలకం కాబోతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత
1 ఇయర్లో వీళ్ళు ఏం చేశారు, అయితే గత దావోస్ పెట్టుబడుల సందర్భంగా ఎన్ని కంపెనీలకి వీరు శంకుస్థాపన చేశారు, ఏ అంశాలు ఏ ప్రాజెక్టులు ఏ నిర్మాణ దశలో ఉన్నాయని కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా తెలిపే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈసారి దావోస్ టూర్ అనేది కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, కొంత ఆశాజనకంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. శ్రవంతి.